దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికెంచడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. అయ్యా, నేను మనం అనుకుంటున్న విషయం ప్రహ్లాద చరిత్రం అయిపోయిన తర్వాత కొన్ని ధర్మాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రహ్లాదుడు రాజైన తర్వాత ఒకసారి ప్రహ్లాదుడికి అజగరుడు అనే ఒక మహానుభావుడు, ఒక మునీంద్రుడు, ఒక మహర్షికి కొంత సంవాదం జరిగింది. దాంట్లో ఆ సంవాదం అంతా కూడా పరమధర్మాల గురించి, పరమహంస ధర్మాల గురించి, పరమధర్మాల గురించి, పరమహంస ధర్మాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రహ్లాదుడు ఆజాతికారానికి వచ్చాడు, నరసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందాడు, చక్రవర్తి అయినాడు. ఇప్పటిదాకా హరినామస్మరణలో, హరిధ్యానంలోనే, హరి చైతన్యంలోనే ఉన్నాడు. అసలు ప్రపంచం ఎట్లా ఉన్నది, ఈ సమాజం ఎట్లా ఉన్నది, ఈ ప్రపంచం చుట్టూ ఉండే సమాజం పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకున్నాడు ప్రహ్లాద చక్రవర్తి. నమ్మకస్తులైనటువంటి కొంతమంది మంత్రులను తీసుకొని లోక సంచారం చేయడం కోసంగా బయలుదేరాడు. అలా ప్రయాణం చేస్తూ కావేరీ నది తీరం చేరుకున్నాడు. అక్కడ సహ్య పర్వతాలు బాగా విస్తరించి ఉన్నాయి. ప్రహ్లాదుడు ఆ పర్వత సానువులలో సంచరిస్తూ ఉంటే ఆ ప్రదేశంలో దుమ్ము కొట్టుకొని పోయినటువంటి ఒక దేహంతో అజగరుడు అనే ఒక ముని పడుకొని ఉన్నాడు. శరీరం అంతా దుమ్ము దూసరెడతాతో నిండిపోయి ఉంది, కానీ మహాతేజోవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన కార్యం వల్ల కానీ, అకారం వల్ల కానీ, మాట వల్ల కానీ, లింగభేదం వల్ల కానీ, వర్ణాశ్రమాదుల వల్ల కానీ ఏమాత్రం కూడా గుర్తించడానికి వీలు లేకుండా కొండ చిలువలాగా ఆ రకంగా పడున్నాడు అక్కడ. ఆ ప్రహ్లాదుడు అవన్నీ గమనించాడు. అటు మహానుభావులాగా ఉన్నాడు అని ఆయన నమస్కారం చేసి అయ్యా మహానుభావులు, మీరెవరు, ఏం చేస్తుంటారు ఇక్కడ అని అడిగాడు. అప్పుడు మహర్షి, నువ్వు చూస్తూ ఉంటే నువ్వు సామాన్యుడిలా కనపడలేదయ్యా, పరమాద్భుతంగా కనిపిస్తున్నావు. ఎంతో ప్రయత్నం చేసి మహాభోగిలాగా జీవితం గడిపే మానవుడిలాగా నువ్వు గొప్ప శరీరం పొంది ఈవేళ మెదలకుండా శయనించి ఉన్నావు. నీ చరిత్ర విచిత్రంగా కనిపిస్తూ ఉంది. లోకంలో ప్రయత్నం చేసేవాడికి కానీ ఊరినే డబ్బులు రావు. వాళ్ళు లలిత జ్యువెలర్స్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికనే రావు అంటుంటాడు కదా ఆయన. అట్లా లోకంలో ప్రయత్నించిన వాడికే ధనం వస్తుంది, కానీ ప్రయత్నం చేయని వాడికి ధనం రాదు కదా. ధనం ఉన్న వాడికే కానీ భోగాలు, ధనం లేని వాడికి ఏముండవు. అలాంటి వాడికి శరీరం సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నావే నువ్వు. కానీ చూస్తుంటే ఏ ధనభోగాలు లేకుండానే కటిగా నేలపై పడుకోనిన్నటువంటి నువ్వు ఇద్దరు అసమానమైనటువంటి సుందర దేహం ఎలా వచ్చింది? నువ్వు మహామహానుభావుడివి, ఏ మెయింటెనెన్స్ లేకపోయినా ఇంత తేజోవిరాజితంగా ప్రకాశిస్తూ ఉన్నావే అని చెప్పని ఎవరితో మాట్లాడవు, ఒకరిని తిట్టవు, ఒకరిని మెచ్చుకునేది లేదు, దూషణ భూషణాలు లేవు, ఒక సమదృష్టిని అలవర్చుకున్నటువంటి స్థితప్రజ్ఞుడివి. ఆ రకంగా నువ్వు ఇలా రోజు నిద్రలో ఎందుకు గడుపుతున్నావయ్యా మహానుభావ, విషయం చెప్పరాదా నీ గురించి అన్నాడు. ప్రహ్లాదుడి మాటలను కూడా మధురైన మాటలన్నీ కూడా విన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? అయ్యా పుణ్యాత్మ, ఓ దానవోత్తమ, రాక్షసుడు కదా దానవోత్తమ, అంతర్దృష్టితో నువ్వు సమస్తం కూడా తెలుసుకున్నావు. నువ్వు పరమ సాత్వికుడివి, పెద్దలుగా గౌరవించబడేటువంటి వాడివి. విశ్వంలోని ప్రాణికోటి ప్రవృత్తి నివృత్తి మార్గాలని కూడా నీకు తెలియనటువంటివి ఏమీ లేవే. నీ హృదయంలో అజ్ఞానాంధికారం దరిజేరనీయకుండా భగవంతుడు నీకు సూర్యుడిలాగా నీలో చేరి ప్రకాశిస్తూ ఉన్నాడు. మంచివాడివి, అయినా నీకు తెలియంది ఏముంది కనుక, అయినా నన్ను ధర్మ జిజ్ఞాసతో అడుగుతున్నావు కాబట్టి నేను నాకు తెలిసిన విషయాలు చెప్తాను. నీతో మాట్లాడినందువల్ల నా మనస్సు పరిశుద్ధమైంది.
సరే అడిగావు కాబట్టి చెప్తాను అన్నాడు. ఇక్కడ ప్రహ్లాదుడికి అజగరుడికి, అజగరం అంటే కొండ చిలువ, అట్ట పడున్నాడు ఆయన. ఇద్దరి మధ్య సంభాషణ అంతా కూడా ధర్మ సంబంధమైన విషయాలు, మహాపరమ ధర్మాలని కూడా బోధించాడు ఆయన. ఏం చెప్తున్నాడు? విషయ సుఖాల చేత తృప్తి పొందకుండా పరుగులు పెట్టే దురాశ వెంటబడి నేను కర్మబంధాలలో చిక్కుకొని సంసార చక్రంలో పరిభ్రమించాను. నేను చాలా జన్మలెత్తా, పుట్టాను, చచ్చాను, మళ్ళా పుడుతూ ఉన్నా. ఈ పరిభ్రమణంలో ఎట్టకేలకు చివరికి నాకు ఈ మనుష్య దేహం లభించింది. ఆ జన్మల్లో ధర్మాలు పుణ్యాలు చేసి స్వర్గద్వారాల దాకా వెళ్ళా. అధర్మాలు పాపాలు కూడా చేశా కాబట్టి కుక్కలాగా, సోకరం పందిలాగా, అంటే జనక సోకరాది జంతువుల యోనుల్లో పుట్టి నానా బాధలు పడ్డా. మళ్ళీ ఆలోచించా, మానవ జన్మ ఎత్తాలి అనే వివేకంతో సుఖ సంపాదన కోసంగా, దుఃఖ నివారణ కోసంగా ధర్మం చేసేటటువంటి మహానుభావులైనటువంటి దంపతుల్ని దర్శించారు. సమస్తమైన పనుల నుంచి కూడా నివృత్తి పొందినటువంటి జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడు అని చెప్పి నేను అనుకుంటున్నా. భోగాలు కోరికల వలనే జనించేవి కానీ ఈ భోగాలు ఏవి కూడా స్థిరంగా ఉండేవి కావు. వయసును బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. కర్మ బంధాల నుంచి నివృత్తి పొంది ఏ ప్రయత్నము, ఏ కోరిక లేకుండా ఈ రకంగా నిద్రిస్తూ ఈ ప్రారంభ భోగాలన్నీ కూడా అనుభవిస్తూ ఈ రకంగా పడి ఉన్నానయ్యా అని చెప్పాడు. ఈ రకంగా చెప్పి తనకు కావలసినటువంటి సుఖప్రదమైనటువంటి పురుషార్థం తనలోనే జన్మిస్తుంది అని మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. వెంపటాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట నుంచినే మోక్షం పొందవచ్చు, సాధన చేయవచ్చు. ఏ గుహాల్లోనో అరణ్యాల్లోనో పోయి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధమైనటువంటి జల ప్రవాహాన్ని విడిచిపెట్టి ఎక్కడో దూరంగా కనిపించి ఎండమావుల వెంట పరిగెత్తేటటువంటి మూర్ఖుల్లాగా జీవుడు అసత్యమైనటువంటి ఈ ద్వైతంలో పడిపోతూ ఉన్నాడు. ఘోర సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉన్నాడు. దైవతంత్రాలైనటువంటి దేహాదుల చేత ఆత్మకు సుఖము, దుఃఖము, నాశము కలుగుతూ ఉంటాయి. అదిగాక మనిషికి ధనం ప్రాప్తిస్తే అది దుఃఖం కలిగిస్తుందే తప్ప సుఖం కలిగించదు. కాబట్టి సమస్తమైనటువంటి దోషాలకి, సమస్తమైనటువంటి ద్వేషాలకి, సమస్తమైనటువంటి కర్మ బంధాలకి రెండే కారణం, కామిని, కాంచనం. కామిని అంటే స్త్రీలు, కాంచనం అంటే డబ్బు లేక బంగారం. నేను గ్రహించి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ధనం ప్రాప్తిస్తేనే అది దుఃఖం అని చెప్తున్నాం కదా. లుబ్ధులైనటువంటి ధనవంతులు ఏం చేస్తారు? లుబ్ధులు అంటే పినాసు వాళ్ళు ఏం చేస్తారు? నిద్రాహారాలు మానేసేసి ప్రభువుల్ని, యాచకుల్ని, చోరుల్ని, శత్రువుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా అనుమానిస్తూ, ఎవరితో ఏ ప్రయోజనం ఉంటే వాటి వైపు తిరుగుతూ, వాడిని మెచ్చుకుంటూ, వాడిని పొగుడుతూ దానం చేయటం, అనుభవించడం, ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు. వాడు దాన ధర్మాలు అక్కర్లా. ఆ సమయానికి ఎవరిని ఆశిస్తే ఏ ప్రయోజనం చేకూరుతుందో ఆ ప్రయోజనం కోసం వాడు తారసపడతాడు, తిరుగుతూ ఉంటాడు. నీ దుఃఖం చివరికి దుఃఖంతో ముగిస్తాడు. ప్రాణం మీద, ధనం మీద తీపి ఉన్న వాళ్ళని నిత్యం భయం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడే మీరు చెప్పారు, లాకర్లు ఓపెన్ చేస్తే దాంట్లో డాక్యుమెంట్స్, డబ్బులు, కరెన్సీ నోట్లు అన్నీ ఉంటాయి. రోజు వచ్చి చూసుకొని పోతూ ఉంటారని చెప్పారు. మీరు బ్యాంక్ మేనేజర్గా పనిచేశారు కాబట్టి శోకం, మోహం, భయం, క్రోధం, రాగం అంటే ప్రేమ, అనురాగం, శ్రమ, ఇవన్నీ కూడా వీటన్నిటి కారణం ఏమిటంటే కోరికలే కారణం. కాబట్టి కోరికలు లేకుండా ఉండడం శ్రేయస్కరము అని చెప్పాడు. సరగుల్ గూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు లోభ రతుల్ గూర్చిన విత్తముల్ పరులుకన్ ప్రాపించు ప్రాప్తాశయై తిరుగంబోని మహారగంబు బ్రతుకున్ దీర్ఘాంగమయ్యుండియున్ చిరకాలంబును వాని వర్తనముల చింతించి ఏకాంతినై. తేనెటీగలు కూడబెట్టినట్టు తేనె ఇతరుల పాలైనట్లు కష్టపడి సంపాదించిన ధనం లోభుల పాలవుతుంటుంది. అంతేగాని సంపాదించడం ఉపయోగపడేది లేదు. వాడు తింటేక సంపాదించాడు, పిసినాతనంతో ఉన్నాడు, వాడికి ఇచ్చింది లేదు, అనుభవించింది లేదు,
ఉడి దాచిపెట్టుకొని కూర్చున్నాడు. లభించినదే తిని కదలకుండా పడి ఉండేటటువంటి ఇదేమంటాం ఈ పెనుబాము కూడా చాలా కాలం అధికారం బతుకుతుంది. నేను చిరకాలం ఒక కొండ చిలువను పరిశీలించానయ్యా, దాన్ని అబ్జర్వ్ చేశాను, ఈ నీతిని నేర్చుకున్నందుకని నేను ఈ రకంగా బడుండి ఇక్కడ ఏకాంత వాసం చేస్తూ ఉన్నాను అన్నాడు. కొండ చిలువ తేనెటీగా నాకు గురువులు అన్నాడు. వాడి దగ్గర నేను గుణపాఠం నేర్చుకున్నాను. నిశ్చింతగా ఈ నిర్జన ప్రదేశంలో కర్మబంధాల గందరగోళం లేకుండా ఈ రకంగా మునివృత్తుల్లో నేను జీవిస్తూ ఉన్నాను. ప్రహ్లాద, నేను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. నేను పట్టుబట్టలు కానీ, నారబట్టలు కానీ, లేడీ చర్మాలు కానీ, చెట్టు బెరలు కానీ ఏది లభిస్తే అదే ధరిస్తా. నా బ్రహ్మాండమైనటువంటివన్నీ కూడా లలిత జ్యువెలరీస్లో ఉండే నగలు కానీ, లేకపోతే సిఎంఆర్ స్టోర్లో ఉండే బట్టలు కానీ, రెడీమేడ్ షాపుల్లో కానీ ఇలాంటివి బాగా అక్కర్లా. అది పట్టు బట్టలు కానీ, నారబట్టలు కానీ, లేదా చర్మాలు కానీ, చెట్టు బెరళ్ళు కానీ ఏది లభిస్తే అవే కట్టుకుంటా. ఏది లభించలేదనుకో దిగంబరంగానే ఉంటా. కట్టుకుందామనే సంతోషం కానీ, లేదే అని బాధ కానీ నాకేమీ లేదు. పల్లకీల మీద కానీ, రథాల మీద కానీ, గుర్రాల మీద కానీ, ఏనుగుల మీద కానీ ఏది అందుబాటులో ఉంటే దాని మీద నేను ప్రయాణం చేస్తూ ఉంటా. లేదనుకో నడిచిపోతూ ఉంటా. అలాగే కస్తూరి, చందనం, అగరు, ఫెయిర్ అండ్ లవ్లీ, టాల్కమ్ పౌడర్లు ఇలాంటి లేపనాలు ఉంటే శరీరాన్ని పూసుకుంటా. ఒక్కోసారి దుమ్ములు పడిపోతే దాన్నే వండి పులువుకుంటా. బంగారు తలపాల మీద, ఆకుల మీద కానీ, గడ్డి మేటల మీద కానీ, రాయి రెప్పల మీద కానీ, బూడిద నేరలు కానీ ఎక్కడైనా సరే నిశ్చింతగా నిద్రపోతా. నాకు మనల్ని నేను పట్టించుకోను. లభిస్తే తింటాను, లేకపోతే లేదు. తిన్నాననుకో అది బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అది తీయగా ఉండొచ్చు, గట్టిగా చేతుగా ఉండొచ్చు. అత్యల్పం కావచ్చు, అధికం కావచ్చు. మనసులో దేని గురించి కూడా నాకు చింత లేదు అని, లేదని లేదు అని ఎవరినడగను, రాదు అని రాదని చింతింప పరుల రప్పించినచో కాదని ఎద్దియుమానను ఖేదము మోదమును లేక క్రీడింతమదిన్. నాకు లేదు కాబట్టి ఎవరి దగ్గరే పోయి యాచించేది లేదు, లభించలేదు అని చింతించేది లేదు. పరులు ఏదైనా పంపిస్తే దాన్ని ఏది కాదనను, ఏది మానను, ఏది కోరను. ద్వేషం లేదు, ప్రేమ లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. ఇలా నేను జీవితాన్ని గడుపుతున్నాను. అంత మాత్రాన ఎవరిని కూడా నిందించేది లేదు. ఎవడో ఏదో ఇస్తాడని చెప్పి స్తుతించేది లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడేది లేదు. ఎన్ని ఆపదలు సంపదలు వచ్చినా ఆనందపడేది లేదు. నిశ్చింతగా సంతృప్తిగా ఉండడం అనేది నేను నేర్చుకున్నాను అని చెప్పాడు అజగరుడు. తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. జై శ్రీరామ్.